అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఈరోజు అండి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అండి మంచి రసం చూపిస్తాను. పాతకాలం నుంచి చేసుకునే మన నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చేస్తారు కదా, అలాంటి రసం అన్నమాట. ఇప్పుడేముందండి, 2 నిమిషాల రసం, 3 నిమిషాల రసం, 5 నిమిషాల రసం, టమాటా రసం, మిరియాల రసం 5 నిమిషాలు అయిపోయింది, తొందరగా అయిపోయింది అని చెప్తున్నారు కదా అందరూ. కానీ పాతకాలం నుంచి చేసుకునే రసం చేసుకుంటేనండి 2 రోజులు ఉంటుంది, బాగా 2 డేస్ ఉంటుందండి రసం. చక్కగా బాగుంటుంది అన్నమాట. అలాంటి రసం చేసి చూపిస్తాను, ఓకేనా? ఏమేం కావాలో చూపిస్తానండి, రండి. అల్లం వెల్లుల్లి అండి, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఈ పైన శుభ్రం కడుక్కోవాలి, ఇది పొట్టు తీయొద్దు అన్నమాట అల్లంకి. అల్లం వెల్లుల్లి, టమాటాలు అండి, 3 టమాటాలు, కొంచెం చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకున్నానండి. మీకు చూపించుదాము, శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అది మీకు చూపించుదామని ఇక్కడ పెట్టేసాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఈ 3 టమాటాలు పండిని తీసుకోవాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు అండి, కళ్ళుప్పు వేసుకుందాం. కళ్ళుప్పు, ఎండుమిరపకాయలు తాలింపుకి, పసుపు, ఇది వేయించుకోవటానికి అనమాట మసాలాకి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను తాలింపులోకి. ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి చిన్న చెక్క ఒకటి తీసుకున్నాను. కొంచెం బెల్లం వేసుకోవాలండి. కందిపప్పు, మిరియాలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకొని చక్కగా నూరుకొని 2 నిమిషాల్లో కాదండి, ఏమైనా ఎట్లయినా 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి. మనం రసం మరగబెడితే చాలా బాగుంటుంది. వేయించుకున్నామండి. రెండు నిమిషాలు 3 నిమిషాల్లో చేసుకుంటాం కదా రసం, అది ఏమంత టేస్ట్ ఉండదండి. మన నాయనమ్మలు అమ్మమ్మలు చేసుకునే రసం అన్నమాట ఇది. టమాటాలు, మిరియాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ధనియాలు వేగినాయండి, పచ్చిశనగపప్పు వేసుకుందాం తర్వాత. తర్వాత కందిపప్పు, మిరియాలు కూడా వేసుకున్నామండి. ఇలా పెట్టుకొని చూడండి ఒకసారి, మాడకుండా సిమ్లో వేయించుకుంటే మంచి సువాసన వచ్చిందండి. ఇది ఏగుతున్న వాసన వచ్చింది అన్నమాట. అప్పుడు రసం కూడా మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత జీలకర్ర వేసుకున్నాం. తర్వాత అండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇదే వేడిలో ఏం ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఇదే కారం అండి, ఇంకా కారం వేయొద్దు. జలుబు చేసినప్పుడైనా, జ్వరం వచ్చినప్పుడైనా ఈ రసం పెట్టుకొని తింటే అసలు జలుబు జ్వరాలు ఏటో పారిపోతాయి. చల్లగా ఉంది కదండి, వర్షాలు పడుతున్నాయి కదా, చక్కగా ఈ రసం పెట్టుకొని చూడండి. దీంట్లోకి ఆలు ఫ్రై కానీ, గోరుచిక్కుడుకాయ ఫ్రై కానీ, ఇలాంటి ఫ్రైలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏగినాయండి, బాగా ఏగినాయి, మంచి సువాసన వస్తున్నాయి చూడండి. అట్లా మాడకుండా వేయించుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం కొబ్బరి అండి, కొంచెం వేడి చేసుకుందాం.
దీంట్లో వేసుకుందాం. టమాటాలు వేసుకున్నామండి. ఆయిల్ ఏం వేయలేదు, ఖాళీ గిన్నె పెట్టాను అన్నమాట. తర్వాత చింతపండు బాగా ఇలా జ్యూస్ తీసి పోసుకుంటే బాగుంటుంది అన్నమాట, తొందరగా అయ్యింది ఇది. చింతపండు తుక్కు తీసేద్దామండి. ఎప్పుడో ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు కదా చింతపండు గుజ్జు, అది వేయద్దు. చింతపండు స్మెల్లే పోయిద్దండి, అది ఉడికి ఉడికి ఉడికి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా తొందరగా అయిద్దని, అసలు అది చింతపండు టేస్టే పోయిద్ది అనమాట. ఉడికిన స్మెల్ ఉంటుంది, చింతపండు వాసన రాదు, ఏం రాదు. అప్పుడప్పుడు ఇట్లా కలిపి పోసుకుంటే బాగుంటుంది రసం. దీంట్లో వాటర్ వేసుకొని ఈ టమాటాలు ఉడకటానికి అనమాట వాటర్ వేసుకొని మూత పెట్టుకుందామండి. చూడండి, రోట్లు వేసి రోట్లు వేసి నూరితే చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ రాదన్నమాట. అల్లం వేసుకున్నామండి, ఇది బాగా మెత్తగా మెరిగింది. అల్లం వేసుకుపోయాం. మలిగిందండి బాగా, అంటే మెత్తగా దంచుకోవద్దు, కచ్చగా బరకగా ఉండాలి. అల్లం వెల్లుల్లి వేసి దంచాను. అంటే చేసి పెట్టుకోవచ్చు. మామూలుగా నేను చెప్పినవన్నీ వేసి మంచిగా వేసి దోరగా చక్కగా పొడి కొట్టుకొని డబ్బాలు సీసాలు పెట్టుకొని మనం జాగ్రత్త చేసుకోవచ్చు. కానీ అల్లం వెళ్ళిపోయి వేయకూడదు అన్నమాట. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. అది చాలా వర్షం ఎలా పడుతుందో, వర్షం చూడండి ఎలా పడుతుందో. చూడండి, కొబ్బరి విడిగా దంచుకున్నాం. కొబ్బరి తీసి వేసుకోకుండా విడిగా దంచుకున్నాం. వర్షం చూసారా ఎలా పడుతుందో. ఈ వర్షానికి వేడి రసం పెట్టుకొని తినాలి, చాలా బాగుంటుంది. సరేనా, పొయ్యి మీద పెట్టొచ్చాం కదా రసం, అది ఎలా మరుగుతుందో చూద్దామండి. వెళ్దాం రండి. చూడండి, మనం టమాటా రసం పొయ్యి మీద పెట్టుకుని వెళ్ళాం కదా, ఎలా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం రోట్లో నూరుకొచ్చుకున్నాం కదా మసాలా, అదంతా వేసుకుందాం. పట్టిద్దండి, ఇది బాగా మరగాలి. ఎట్లేదన్నా ఒక 3-4 నిమిషాలు మరగనేయాలండి. బాగా మరిగితే బాగుంటుంది. ఎంత మరిగితే అంత బాగుంటుంది ఇప్పుడు ఈ రసం. బాగా మరగాలండి.
మంచి స్మెల్ వస్తుంది రసం మరుగుతుంటే. ఇలా ఉండాలండి. చేసుకుని పెట్టుకుంటే 2 days ఉంటుంది ఈ రసం. చూడండి బాగా మరిగింది. దీన్ని ఆఫ్ చేసి వడపోసుకుందాం. వడపోస్తే బాగుంటుందండి. చిక్కగా ఉంది కదా, దీంట్లో పోసి బాగా వడకట్టుకుంటే ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం తింటున్నా కూడా పిల్లలకి ఏం అడ్డం రాకుండా ఉంటుంది. దీంట్లోకి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని బాగా ఇట్లా దీంట్లో ఉన్న రసం కూడా దిగిపోద్ది అనమాట. ఇంకొద్ది వాటర్ పోసుకుంటే ఇదేం పనికిరాదండి. పిప్పే కదా, చింతపండు తీసేసాను. ఒట్టి టమాటా కొంచెం అంతా ఇదే మనం నూరుకున్న మసాలా. కొంచెం వాటర్ పోసి మిగిలిన రసం ఏమన్నా ఉంటే కూడా వస్తుందండి. అలాగా ఏమన్నా ఉంటే ఆ రసం అంతా తీసేసుకొని చక్కగా చూడండి. ఈ రసం మనం వడకట్టుకున్న రసం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకుందాం అండి. సరిపాను వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనకి పులుపుకి ఆ కారంకి సరిపాను వాటర్ పోసుకొని మరిగించుకుందాం. చూడండి దీనికి సరిపాను ఉప్పు అన్నమాట. ఉప్పు పసుపు పట్టిద్దండి. ఉప్పు పసుపు వేసి చక్కగా బాగా మరగనిద్దాం. ఇప్పుడండి గిన్నె పెట్టుకున్నాము. తాలింపు వేసుకున్నాం రసంలోకి. రసం కదా ఎక్కువ అంత ఆయిల్ పట్టదు. తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర జీలకర్ర వేసుకొని కొద్దిగా చిట్పాట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఇది మూత పెట్టుకుందాం. మరిగిద్ది రసం. కొంచెం లేట్ అయింది కానండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అంత బాగుంటుంది రసం. ఈ తాలింపు పేగేలోపు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మాడకుండా తాలింపు అంతా సిమ్లో పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాం. కొంచెం జీలకర్ర ఎక్కువే పట్టింది రసానికి. కొంచెం జీలకర్ర వేసుకొని చిట్పట్లు ఆడేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్నాం. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి. మా ఇంట్లో ఇది ఇంగువ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి కరివేపాకు, లేకపోతే మాడిపోతుంది. కరివేపాకు
కచ్చగా ఈ పైన పొట్టు తీయకుండా పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి అంత తగిలితే అంత బాగుంటుంది రసంకి. ఆ వేడికే ఉడికిద్దండి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, వేడికే ఉడికిపోతుంది. వెల్లుల్లి మంచిగా ఎగితే చూడండి, తాలింపు ఇలా ఉండాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఈ పొయ్యి మీద తీసుకున్నాము. తొందరగా మనం తీసుకుని ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం అండి. మనం దంచి పెట్టుకున్నాం కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి అండి, పచ్చిది కాదు. పచ్చిదైనా వేసుకోవచ్చు కానీ నేను ఎండు కొబ్బరి వేసాను. తర్వాత ఈ తాలింపు వేసుకున్నాం దీంట్లో. మంచి వర్షాకాలం వేడిగా తినే రసం రెడీ అండి. తాలింపు వేసాను కదా, బాగుంటుంది. తర్వాత అండి బెల్లం వేసుకోవాలి, బాగుంటుంది బెల్లం రసంలో. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకోండి తినేటప్పుడే. కొంచెం సాల్ట్ తగ్గిందండి, కొంచెం వేసుకుందాం. కళ్ళు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వద్దండి. ఇదిగో కళ్ళు ఉప్పు, ఇలాగా రాళ్ళు ఉప్పు అంటాం, కళ్ళు ఉప్పు అంటాం కదా, అది వేసుకుందాం, సరిపోతుంది. తర్వాత చూడండి, లాస్ట్ ఫినిషింగ్ టచ్, లాస్ట్కి కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు అలా ఉండనిచ్చి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అండి. అది మనం కందిపప్పు, పచ్చిశనగపప్పు ఎందుకు వేసామంటే చెక్కదనం వస్తుందండి. రసం చెక్కదనం వచ్చింది, నీళ్ళగా లేకుండా చెక్కదనం వచ్చింది. ఏం అడ్డు రావండి. పిల్లలు తింటున్నా కూడా చింతపండు కానీ టమాటా ముక్క కానీ ఏం అడ్డం వడపోసుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ అవేం అడ్డం రావు. చూడండి ఎలా ఉందో రసం, అలాగా సూపర్గా ఉందండి. అయిపోయిందండి, దించేసుకుందాం. 2 నిమిషాలు కొత్తిమీర వేసే. చూడండి రసం రెడీ. ఎంతో టేస్టీ రసం. రసం అయిందండి, చాలా వేడిగా ఉంది. చూడండి బయట వర్షం పడుతుంది, వేడి రసం తినొచ్చు, చాలా బాగుంటుందండి ఈ రసం. కనుక ఈ మిరియాల రసం అంటారు, టమాటా రసం 2 అనుకోవచ్చు, మనం 2 వేసాం కాబట్టి మిరియాల రసం అంటారు మామూలుగా అయితే. ఓకేనా, పాతకాలం మిరియాల రసం మా నాయనమ్మ చేసేది. ఇది రోట్లో నూరి చాలా బాగా చేసేదండి, అదిరిపోయింది టేస్ట్ కూడా. ఒకసారి చేసుకొని చూడండి, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకేనా, ఇది రసం చేసుకొని తినండి. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను.